ట్రిప్ అనేది చాలా మందికి ఒక కల. నేను ఫస్ట్ టైం యూరోప్ వచ్చినప్పుడు చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్స్ చేశాను. వాటిలో నుండి నేను చాలా నేర్చుకున్నాను. ఆ మిస్టేక్స్ ఏంటో మీకు కూడా చెప్పాలనిపించింది. ఎందుకంటే మీకు యూరోప్ రావాలని ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా రేపైనా సరే మీరు యూరోప్కి ప్లాన్ చేస్తారు. అయితే మీకు ఈ మిస్టేక్స్ గురించి తెలియడం వల్ల మీరు ముందుగానే జాగ్రత్త పడతారు. అండ్ ఆల్సో వాటిని ఎలా అవాయిడ్ చేయాలో కూడా తెలుసుకుంటారు. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో టాపిక్ ఏంటో తెలుసు కదా, 10 big mistakes Indians usually do while planning for a Europe trip. So, late cheyagunda, let's get into the video. Hello my lovely people, welcome back to our channel Karthikaites. Andaru ela unnaru? మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే నా పేరు కార్తిక. నేను ఒక వరల్డ్ ట్రావెలర్ని. నేను ఇప్పటి వరకు 35+ కంట్రీస్ ట్రావెల్ చేసున్నాను. నేను జర్మనీలో అలాగే యూరోప్లో ట్రావెల్ చేసిన నా ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు ఈ వీడియోలో చాలా టిప్స్ షేర్ చేసుకోబోతున్నాను. ఈ ఛానల్లో ట్రావెల్ వీడియోస్ అండ్ నా ఎక్స్పీరియన్సెస్ చాలా షేర్ చేసుకున్నాను. సో మీరు ఒకసారి ఈ ఛానల్ని చూడండి. మీకు వీడియోస్ నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. అండ్ అందరూ కూడాను ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో. మీరు ప్లీజ్ ముందుగానే వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ట్రావెలర్స్కి. సో ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. మిస్టేక్ నెంబర్ 1, ఓవర్ ప్లానింగ్. చాలామంది ఇండియన్స్కి అలవాటు ఉంటుంది. ఎక్కడికైనా ట్రిప్కి ప్లాన్ చేసేటప్పుడు మొత్తం చూసేయాలి, ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ కూడాను అంతా ఎక్స్ప్లోర్ చేసేయాలి అనుకుంటా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్కి వెళ్తున్నారు, 8 AM ఐఫిల్ టవర్, 10కి లూర్ మ్యూజియం, 12:30కి లంచ్ అండ్ 1:30కి ఇంకెక్కడికో ట్రైన్ ఎక్కి వెళ్ళాలి. హలో కొంచెం కూల్ డౌన్ అవ్వండి. ఈ ప్లాన్స్ అన్నీ యూరోప్లో అస్సలు వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే ట్రిప్ డిలేస్ ఉంటాయి, ట్రైన్ క్యాన్సిలేషన్స్ అవుతాయి. సో ఇలాంటి మనం అనుకోని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మొత్తం ప్లాన్ అంతా కూడాను ఫుల్ తారుమారైపోతుంది. మీరేం చేస్తారంటే ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ప్లాన్ చేసుకోకండి. ఓన్లీ హైలైట్స్ మాత్రమే ప్లాన్ చేసుకోండి. అంటే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆ ప్లేస్లో ఏం ఇంపార్టెంట్ ప్లేసెస్ చూడాలి అని మాత్రమే హైలైట్స్ మాత్రమే ప్లాన్ చేసుకోండి. ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ప్లాన్ చేసుకుంటే దెబ్బైపోతారు. నేను ఒకసారి స్టుట్గార్ట్ వెళ్ళాను. అక్కడ నుండి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి. అయితే ట్రైన్ క్యాన్సిల్ అవడం వల్ల నేను నెక్స్ట్ మినిట్లో స్పాంటేనియస్గా ఐ చేంజ్డ్ ద ప్లాన్ అండ్ అక్కడ నుండి ఒక చిన్న విలేజ్కి వెళ్ళాను. ట్రైబర్గ్ అనేది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అసలు ఆ ట్రిప్ అంతా కూడాను చాలా మెమరబుల్గా జరిగింది నాకు. సో ఇలాగా అనుకోకుండా మీరు చేసేవే చాలా మెమరబుల్గా ఉంటాయి యూరోప్లో. సో ఇది మాత్రం ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మిస్టేక్ నెంబర్ 2, హిడెన్ కాస్ట్ గురించి తెలుసుకోరు. యాక్చువల్గా మీరు యూరోప్ వచ్చేటప్పుడు జస్ట్ ఏదో ఫ్లైట్కి, హోటల్కి అండ్ ఆల్సో వీసాకి క్యాల్కులేట్ చేసుకొని సో ఇది బడ్జెట్ ఇంతవరకు అయితే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చాక చాలా హిడెన్ కాస్ట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ €2, పబ్లిక్ టాయిలెట్కి €1, ఇంకా పెద్ద పెద్ద అట్రాక్షన్స్, మ్యూజియమ్స్, లాకర్స్ ఇలా యాడ్ చేసుకుంటూ పోతే డేకి €40 నుంచి €50 వరకు ఎక్స్ట్రా అవుతుంది. కాబట్టి మీరు మీ బడ్జెట్ నుంచి ఒక 20% ఎక్స్ట్రా పక్కన పెట్టుకోండి ఫర్ ఆల్ దీస్ అండ్ ఆల్సో కొన్ని సర్ప్రైజెస్కి. బడ్జెట్ మాత్రం ఇలాగా ప్లాన్ చేసుకోకపోతే మీరు ఇక్కడికి వచ్చాక ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మిస్టేక్ నెంబర్ 3, థింకింగ్ నథింగ్ విల్ గో రాంగ్ అబ్రాడ్. ఇది చాలామంది ఫస్ట్ టైం ట్రావెలర్స్ చేస్తూ ఉంటారు. నేను చాలా యంగ్ ఉన్నాను, హెల్తీ ఉన్నాను, నాకేమవుతుందిలే అని అనుకుంటారు. కానీ యూ నెవర్ నో, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎట్ ఎనీ టైమ్ ఇన్ అబ్రాడ్. నేను ఒకసారి పోర్చుగల్ ట్రిప్లో ఉన్నాను. అప్పుడు నాకు ఫింగర్కి ఏదో గుచ్చుకొని అసలు ఇక్కడ ఫింగర్ అంతా చాలా ఇన్ఫెక్షన్ వచ్చేసింది అనమాట. చాలా స్వెల్లింగ్ అయిపోయింది. నైట్ అంతా చాలా ఇబ్బంది పడ్డాను. నెక్స్ట్ డే మార్నింగ్ డాక్టర్ గురించి కనుక్కుంటే €200 అన్నారు. నేను చాలా షాక్ అయ్యాను. నా దగ్గర మెడికల్ ఇన్సూరెన్స్ కూడా కవర్ అవ్వదన్నమాట. సో అప్పుడే నేను రియలైజ్ అయ్యాను, ట్రావెల్ మెడికల్ ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ లగ్జరీ, ఇట్స్ ఎసెన్షియల్ అని చెప్పేసి. సో దెన్ ఐ డిస్కవర్డ్ అండ్ పార్ట్నర్డ్ విత్ సేఫ్టీ వింగ్.
సేఫ్టీ వింగ్ వచ్చేసరికి మనలాంటి ట్రావెలర్స్ అండ్ డిజిటల్ నోమాడ్స్ కోసమే చేశారు. ఇందులో 2 ప్లాన్స్ ఉంటాయి, ఎసెన్షియల్ అండ్ కంప్లీట్ ప్లాన్ అని చెప్పేసి. ఎసెన్షియల్ వచ్చేసి ఇట్స్ యాక్చువల్లీ ఎమర్జెన్సీ మెడికల్ ఇన్సూరెన్స్ అనమాట. అలాగే కొన్ని యాడ్ ఆన్స్ ఉంటాయి ఫర్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్స్ థెఫ్ట్ కోసం. అండ్ కంప్లీట్ ప్లాన్ వచ్చేసరికి ఇట్స్ అ ఫుల్ హెల్త్ కవరేజ్. ఇందులో ఈవెన్ మెంటల్ హెల్త్, మెటర్నిటీ అండ్ ఆల్సో రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కూడా కవర్డ్ ఉంటుంది అనమాట. సో ఇది ఒక ట్రావెల్ మెడికల్ ఇన్సూరెన్స్, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ద బెస్ట్ పార్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇందులో మీరు అబ్రాడ్లో ఉన్నప్పుడు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. మీ ట్రిప్ స్టార్ట్ అయ్యాక, ఇండియా నుంచి వచ్చేసాక కూడా ఈ ఇన్సూరెన్స్ అనేది అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఆన్లైన్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అండ్ కవరేజ్ వచ్చేసరికి 180+ కంట్రీస్లో ఉంది. లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు నెక్స్ట్ టైం మీరు ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు ఈ లింక్ ద్వారా వెళ్ళి మీకు సూట్ అయ్యే ప్లాన్ అనేది చూసుకొని పర్చేస్ చేసుకోండి. ట్రావెల్ చేసేటప్పుడు పీస్ ఆఫ్ మైండ్ ప్రైస్లెస్ అనిపిస్తుంది. ట్రావెల్ మెడికల్ ఇన్సూరెన్స్ మీ దగ్గర ఉంటే డెఫినెట్గా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అండ్ మీరు ట్రిప్ని కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. డూ చెక్ ఇట్ అవుట్. మిస్టేక్ నెంబర్ 4, ఓవర్ ప్యాకింగ్. ఇదొక అలవాటు ఉంటుంది కదా, 10 రోజుల ట్రిప్ అయితే 30 డేస్కి సరిపడా లగేజ్ అనేది ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. ఇది నాకు కూడా ఉండింది మొదట్లో, ఇప్పుడు కొంచెం తగ్గింది, మరీ కాదు. బట్ అంతలా అయితే ఓవర్ ప్యాక్ చేసుకోవట్లేదు. ఎందుకంటే యూరోప్లో వచ్చేసరికి లెస్ లగేజ్ ఈజ్ ద కీ అనమాట. ఇక్కడ మీరు ఇంటర్నల్గా ఫ్లైట్స్ ఉన్నా కానీ 100 గ్రామ్స్ ఎక్కువ లగేజ్ ఉన్నా కానీ చాలా ఫైన్ పడుతుంది. 50 యూరోస్ నుంచి 100 యూరోస్ వరకు. ఆల్సో ఇక్కడ మీరు హోటల్స్ ఓల్డ్ టౌన్లో తీసుకుంటే కనుక అక్కడ క్యాబ్స్ కూడా మీ హోటల్ దాకా రావన్నమాట. అప్పుడు మీరే మీ లగేజ్ని మోసుకెళ్ళాలి. సో మీరు వచ్చేటప్పుడు ఇలాగ 2 బ్యాగ్స్ ఆర్ 3 బ్యాగ్స్ తీసుకొని వస్తే చాలా కష్టం అవుతుంది. ఇక్కడ నడవాలి అండ్ ఆ లగేజ్తో చాలా ఇబ్బంది పడతారు. అందుకని సరిపడా తీసుకోండి అండ్ అప్పుడు మీరు యూరోప్ ట్రిప్ బాగా ఎంజాయ్ చేస్తారు. మిస్టేక్ నెంబర్ 5, రిలయింగ్ ఓన్లీ ఆన్ ఇండియన్ సిమ్స్ అండ్ నో ఆఫ్లైన్ మ్యాప్స్. చాలామంది ఇండియన్ సిమ్స్ జస్ట్ రోమింగ్ వేసేసుకొని వచ్చేస్తారు. ఇంకొంతమంది రోమింగ్ కూడా వేసుకోరు, ఫుల్గా బిల్ పేలిపోతుంది అనమాట. అండ్ రోమింగ్ వేసుకుంటే కనుక ఇక్కడ ప్లాన్స్ వచ్చేసరికి చాలా ఎక్కువ ఉంటాయి, ఎయిర్టెల్ కానీ అలాగా. సో కానీ మీకు తెలియంది ఏంటంటే ఇక్కడ లోకల్ సిమ్, మీరు ఎక్కడికి వెళ్ళినా లోకల్ సిమ్ పర్చేస్ చేసుకోవడం కూడా కష్టమే. అందుకే మీరు ఈ సిమ్స్ కొనుక్కోండి. ఈ సిమ్స్లో ఏంటంటే రోమింగ్ అనేది యాక్టివేట్ చేస్తారు. చాలా రకరకాల ఈ సిమ్ కంపెనీస్ ఉంటాయన్నమాట. సో ఈ సిమ్స్ మీద కావాలంటే నేను ఇంకొక వీడియో చేస్తాను, అది కొంచెం లెంతీ వీడియో అవుతుంది అనమాట. సో మీరు ఏ కంపెనీ అయినా సరే చూసుకొని మీ ఫ్లెక్సిబిలిటీ ప్రకారం, మీ రిక్వైర్మెంట్కి ప్రకారం మీరు ఈ సిమ్ అనేది పర్చేస్ చేసుకోండి. అలాగే ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ ఉండకపోయినా ఆఫ్లైన్ మ్యాప్స్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ మిస్టేక్ మాత్రం గుర్తుపెట్టుకోండి. మిస్టేక్ నెంబర్ 6, నాట్ వ్యాలిడేటింగ్ ద టికెట్. ఇక్కడ యూరోప్లో చాలా కంట్రీస్లో లైక్ జర్మనీ, ఇటలీ అండ్ ఆస్ట్రియా ఇట్లాంటి కంట్రీస్లో ఏంటంటే టికెట్ని డెఫినెట్గా వ్యాలిడేట్ చేయాలి. మీరు లోకల్గా ట్రాన్స్పోర్టేషన్కి టికెట్ పర్చేస్ చేస్తే ట్రామ్ ఎక్కినా కానీ బస్ ఎక్కినా కానీ మీకు కొన్ని పంచింగ్ మెషిన్స్ కనిపిస్తాయి. అక్కడ మీ టికెట్ని పంచ్ చేసుకొని టైం అనేది నోట్ చేసుకోవాలన్నమాట. ఇది డెఫినెట్గా చేయండి, మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇది కనుక చెయ్యకపోతే టికెట్ చూడటానికి వస్తే మీకు చాలా భారీ ఫైన్ పడుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కంట్రీస్లో లోకల్గా టికెట్ పర్చేస్ చేస్తే డెఫినెట్గా వ్యాలిడేట్ చేయండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మిస్టేక్ నెంబర్ 7, స్టికింగ్ ఓన్లీ టు ఇండియన్ ఫుడ్. చాలామంది ఏమనుకుంటారంటే బయట ట్రావెల్ చేసినప్పుడు ఇండియన్ రెస్టారెంట్స్ వెతుక్కుంటూ ఉంటారు, కొత్త డిషెస్ ట్రై చేయాలంటే భయపడుతూ ఉంటారు. ఆ లిస్ట్ లైక్ వాళ్ళందరినీ క్యూలో నుంచోబెడితే ఫస్ట్ నేనే ఉంటాను. నేను ఫస్ట్లో ట్రావెల్ చేసిన కంట్రీస్లో ఇండియన్ రెస్టారెంటే వెతుక్కునేదాన్ని. ఏదైనా కొత్తగా టేస్ట్ చేయాలంటే నేను చిన్నప్పటి నుంచి అంతేనమాట. ఇండియన్ ఫుడ్ లేనిదే నేను అస్సలు నిద్ర పట్టదు, పడుకోలేను. అయితే నేను స్లోగా రియలైజ్ అయ్యింది ఏంటంటే
మీరు యూరోప్‌లో కానీ ఎక్కడికెళ్ళినా ఏ కంట్రీలో అయినా అక్కడ ఫుడ్ కల్చర్‌ని కూడా ఎక్స్‌ప్లోర్ చేయాలి అని చెప్పేసి అది నేను కొన్ని కంట్రీస్ ట్రావెల్ చేసినాక రియలైజ్ అయ్యాను. మీరు మాత్రం ఇప్పుడే రియలైజ్ అవ్వండి. ఎందుకంటే అసలు లోకల్‌గా దొరికే డిఫరెంట్ లైక్ డిషెస్ అవ్వచ్చు, డెజర్ట్స్ అక్కడ క్యూజైన్‌ని మీరు డెఫినెట్‌గా టేస్ట్ చేయాలి, ఎక్స్‌ప్లోర్ చేయండి. అప్పుడే ట్రావెల్ యొక్క రియల్ పర్పస్ ఉంటుంది. సో నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. ఆఫ్‌కోర్స్ నేను తర్వాత రియలైజ్ అయ్యాను. అండ్ అప్పటి నుండి కూడాను నేను ఎక్కడికైనా వెళ్తే ఆ ప్లేస్‌లో తినాల్సినవి ఏంటి అని ముందే కనుక్కుంటాను. అవి డెఫినెట్‌గా టేస్ట్ చేస్తాను. ఫుడ్ కల్చర్‌ని కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటాను. మిస్టేక్ 8 విజిటింగ్ ఓన్లీ బిగ్ సిటీస్. యూరోప్ అనంగానే ప్యారిస్, రోమ్, ఆమ్స్టర్డామ్, బెర్లిన్ అని అనుకుంటారు. అస్సలు కాదు. అసలు మెయిన్ వైబ్ అంతా చిన్న చిన్న టౌన్స్‌లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జర్మనీ అనంగానే బెర్లినో, హాంబర్గో, మ్యూనిక్ అనుకుంటారు. కానీ అస్సలైన యునీక్‌నెస్ మీరు చిన్న చిన్న టౌన్స్‌లో ఉంటాయి. లైక్ బవేరియాలో చాలా టౌన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాంబర్గ్, రోతెన్బార్గ్, ఇంకా నార్త్ వెళ్తే బ్రెమెన్, ఇలాగ చిన్న టౌన్స్‌లోనే యూరోప్ యొక్క అందం ఉంది. జర్మనీయే కాదు, ఫ్రాన్స్‌లో కూడాను. నేను చాలా ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేశాను. చిన్న చిన్న టౌన్స్ రిలేటెడ్ వీడియోస్ మీరు ఈ ఛానల్‌లో చాలా చూడొచ్చు. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. యూరోప్ అనేది పెద్ద పెద్ద సిటీసే కాదు, చిన్న చిన్న టౌన్స్. అక్కడే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ ఆల్సో చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇట్ విల్ యాడ్ అ యూనిక్‌నెస్ టు యువర్ ట్రిప్. ఇది అయితే మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఈ మిస్టేక్ చేయకండి. మిస్టేక్ నెంబర్ 9 నాట్ ప్లానింగ్ ఫర్ వీసా ఎర్లీ ఇనఫ్. ఇది చాలామంది చేస్తూ ఉంటారు. యూరోప్ ట్రిప్ ఏదో 1 మంత్ ముందో 2 మంత్స్ ముందో ప్లాన్ చేసేస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ మీకు తెలుసా, సమ్మర్స్లో ఇండియా నుండి అప్లై చేసినప్పుడు వీసా స్లాట్ అనేది 1-2 మంత్స్కి కూడా దొరకదు. అప్పుడు మీరు మీ బర్త్డేకో లేకపోతే యానివర్సరీకో యూరోప్ వెళ్ళాలి అనుకుంటే ఆ టైంకి వీసా స్లాట్స్ దొరక్క ఆ ఇయర్లో మీరు వెళ్ళలేకపోవచ్చు. ఇది మాత్రం అస్సలు ఈ మిస్టేక్ చేయకండి. మీరు ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఒక 2 మంత్స్ ముందుగానే వీసా మీ చేతిలో ఉండేలాగా చూసుకోండి. ముందుగానే మీరు డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని, వీసా స్లాట్ చూసుకొని, వీసా డేట్ బుక్ చేసుకొని, వీసా వచ్చాక అప్పుడే ప్లాన్ చేసుకోండి. దట్స్ వాట్ ఐ సే. ముందుగానే అంతా ప్లాన్ చేసుకుంటే మీరు టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు అండ్ మీ యూరోప్ ట్రిప్ అనేది చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే వీసా చేతిలో ఉంటుంది, అప్పుడు షాపింగ్ చేసుకోవచ్చు కదా. ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలా చాలా ఇంపార్టెంట్ టిప్. మిస్టేక్ నెంబర్ 10 బ్లైండ్లీ ఫాలోయింగ్ సమ్వన్స్ ఐటినరీ. ఎవరో 3 డేస్ ప్యారిస్, 3 డేస్ రోమ్ అని చెప్పేసి ఇలాగ మీకు ఒక 10 డేస్ ఐటినరీ ఇచ్చేస్తే మీరు బ్లైండ్గా ఫాలో అయిపోయి వెళ్ళిపోతారా? మీకు కొంతమందికి ఆర్ట్, మ్యూజియంస్ అంటే ఇష్టం ఉంటుంది. కొంతమందికి నేచర్, లేక్స్, ఇంకా చిన్న చిన్న టౌన్స్ అలా ఇష్టం ఉండొచ్చు. డూ వాట్ యు లవ్ అండ్ నాట్ వాట్ ఇన్‌స్టాగ్రామ్ లవ్స్. ఎవరో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ప్లేస్‌కెళ్లారు, ఈ ప్లేస్‌కెళ్లారనో లేకపోతే వాళ్ళెవరో ఐటినరీ ఇచ్చేసారనో అలా అస్సలు ప్లాన్ చేసుకోవద్దు. మీరు రీసెర్చ్ చేసుకోండి. మీకు నచ్చిన ప్లేస్, మీకు నచ్చిన టేస్ట్ ప్రకారం మీ ఐటినరీని మీరు డిజైన్ చేసుకోండి. సో ఈ మిస్టేక్ అయితే అస్సలు చేయకండి. ఎందుకంటే అప్పుడు మీరు ట్రిప్‌కి వెళ్ళినా కూడా ఎంజాయ్ చేయలేరు, మోటివేషన్ తగ్గుతుంది, అంతా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే మీకు అది నచ్చదు కదా. నచ్చినప్పుడు మీరు ఆ మ్యూజియంస్ వీటిని ఏం ఎంజాయ్ చేస్తారు చెప్పండి. సో అలాంటప్పుడు అలాంటి ఐటినరీ మీరు యాడ్ చేసుకోకుండా ఉంటేనే బెటర్. సో ఇది మాత్రం డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ 10 మిస్టేక్స్ని అవాయిడ్ చేస్తే మీ యూరోప్ ట్రిప్ అనేది చాలా సాఫీగా అండ్ ఆల్సో బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఇంకా మెమరబుల్గా జరుగుతుంది. ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నేను ఇంకా కూడాను ట్రావెల్ టిప్స్ వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్తో నేను ఫేస్ చేసినటువంటివి, ఆల్సో నేను ఫాలో అయ్యేటువంటి ట్రావెల్ టిప్స్ని మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇలాంటి వీడియోస్ ఇంకా ఈ ఛానల్లో మీరు చాలా చూస్తారు. ఇక నుండి నా ట్రావెల్ వీడియోస్తో పాటు లైక్ నా ట్రావెల్ వ్లాగ్స్తో పాటు ఇలాంటి వీడియోస్ కూడా మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. సో మీకు కనుక ఇలాంటి కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ బటన్ ఉంటుంది కదా, ఆ బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టండి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ టిప్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మిస్టేక్స్ ఎవరు రిపీట్ చేయకుండా ఉంటారు. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్తికైట్స్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
చాలా చల్లగా ఉంది యాక్చువల్గా వీడియో కోసం ఇలాగా. ఓకే, దట్స్ ఇట్. బాయ్ బాయ్.